హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి చాలా శక్తివంతమైన రోజు. ఈ నెల ఫిబ్రవరి 12వ తేదీన అత్యంత శక్తివంతమైన పౌర్ణమి ఏర్పడుతుంది. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అని అంటారు. మాఘమాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం. అందులోనూ ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి ఇంకా పవిత్రంగా భావిస్తారు. ఇంతటి శక్తివంతమైన మాఘ పౌర్ణమి రోజున కొన్ని విధి విధానాలు పాటించడం ద్వారా మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. తరతరాలు తరగని ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది. అంతటి శక్తి ఈ మాఘ పౌర్ణమికి ఉంటుంది. ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా కొన్ని పరిహారాలను పాటించండి. ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ పవిత్రమైన మాఘమాసంలో లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది. మరి ఇంతటి శక్తివంతమైన మాఘమాసంలో మాఘ పౌర్ణమి ఏర్పడుతుంది. మాఘ పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే రాళ్ల ఉప్పుతో కొన్ని పరిహారాలను చేయండి. మాఘ పౌర్ణమి రోజున ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయడం ద్వారా జన్మజన్మల అదృష్టం వరిస్తుంది. మీ ఇంటికి ధన ప్రవాహం విపరీతంగా పెరిగిపోతుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి. కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసుకొని తల స్నానం చేయండి. ఇలా చేయడం ద్వారా మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. పౌర్ణమి రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ మాఘ పౌర్ణమి రోజున ఏ ఇల్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది. కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. మనలో చాలామంది నరదిష్టి బాగా తగులుతుంది. మనం ఎన్ని పూజలు చేసినా సరే మన కుటుంబం మీద దిష్టి తగిలి ఆ భగవంతుడు కూడా మనల్ని కాపాడలేడు. అంతటి శక్తి నరదిష్టికి ఉంటుంది. ఏ ఇంటికైతే నరదిష్టి ఉంటుందో అలాంటి ఇళ్లలో ఎల్లప్పుడూ సమస్యలే ఉంటాయి. నరదిష్టి చాలా భయంకరమైంది. నరదిష్టి నుండి వెంటనే బయటపడాలంటే ఈ మాఘ పౌర్ణమి రోజున ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో రాళ్ల ఉప్పు వేసి మూట కట్టండి. ఈ ఉప్పు మూటను ఇంటి గుమ్మానికి కట్టండి. పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ ఇంటికున్న నరదిష్టి మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోండి. పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి పటం ముందు కొంచెం రాళ్ల ఉప్పును పెట్టి లక్ష్మీదేవిని పూజించండి. పూజ పూర్తయిన తర్వాత ఆ ఉప్పును ఒక పేపర్లో చుట్టి మీ బీరువాలో పెట్టుకోండి. ఒక నెల రోజుల వరకు ఆ ఉప్పును బీరువాలోనే ఉంచండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరిగిపోతుంది. మన హిందూ పురాణాల ప్రకారం ఈ మాఘ పౌర్ణమి రోజున ముక్కోటి దేవతలందరూ భూమిపైకి వచ్చి పుణ్య నదుల్లో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారట. కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున ఏదైనా నదిలో స్నానం చేస్తే తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందట. నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే నీటిలో గంగాజలాన్ని కలుపుకొని కూడా స్నానం చేయవచ్చు. గంగాజలం కూడా అందుబాటులో లేనివారు పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కృష్ణ ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయండి. ఈ పూర్ణిమ రోజున ఉదయం స్నానం చేసి ఒక రూపాయి బిళ్ళకు పసుపు రాసి ఆ రూపాయి నాణ్యాన్ని మీ పూజ గదిలో పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటి సంపదల విపరీతంగా పెరుగుతుంది. కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారు. ఈ మాఘ పౌర్ణమి రోజున చంద్రుడికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో పచ్చి పాలలో కొంచెం పంచదారను కలిపి చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించండి. చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించేటప్పుడు ఓం స్త్రం 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 సహ చంద్రాయే నమః అనే మంత్రాన్ని జపించండి. మాఘ పౌర్ణమి రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది.